హాయ్ అండి. అందరికీ నమస్కారం. మంగళగిరి ప్రయాణం 2019 నుండి 26 వరకు 2019 అసెంబ్లీ ఎన్నికలు మంగళగిరి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఫలితాల్లో నారా లోకేష్ ఓటమి పాలయ్యారు. అయితే ఆ ఫలితంలో మంగళగిరిని విడిచిపెట్టకుండా ప్రజల మధ్యలో ఉండాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఆ తర్వాతి కాలంలో మంగళగిరిలోని గ్రామాలు, కాలనీలు, మార్కెట్లు, రైతు పొలాలు, వ్యాపార కేంద్రాలు తరచూ సందర్శిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, యువత ఉపాధి అవకాశాలు, మహిళల స్వయం ఉపాధి, చిన్న వ్యాపారస్తుల సమస్యలు, వృద్ధుల అవసరాలపై సమావేశాలు నిర్వహించారు. ఈ సమయంలో విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. పాఠశాలలో చదువుతున్న పిల్లలకు అవసరమైన వస్తువులు అందించి విద్యకు ప్రోత్సాహం కల్పించారు. అనేక ప్రాంతాల్లో సామాజిక సేవలో భాగంగా అన్నదానం కార్యక్రమాలు నిర్వహించి రోజువారీ కూలీలు మరియు అవసరమైన వారికి భోజనం అందించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి వృద్ధులకు కంటి పరీక్షలు, మందులు, కళ్లద్దాలు అందించారు. మహిళలకు ఉపాధి అవకాశాలు పెంచే లక్ష్యంతో కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చారు. ఎండాకాలంలో ప్రయాణికులు, కార్మికులు, వృద్ధులకు చల్లని తాగునీరు మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. మంగళగిరి చేనేతకు ప్రత్యేక గుర్తింపు పొందడంతో చేనేత కార్మికులకు ప్రోత్సహించే కార్యక్రమాలు కూడా నిర్వహించబడ్డాయి. కరోనా మహమ్మారి సమయంలో అనేక కుటుంబాలకు నిత్యావసర సరుకులు, ఆహార కిట్లు పంపిణీ చేస్తూ సహాయ కార్యక్రమాలు కొనసాగించబడ్డాయి. 2024 అసెంబ్లీ ఎన్నికలో మంగళగిరి ప్రజలు నారా లోకేష్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. అనంతరం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమం వేగం పెరిగింది. అర్హులైన కుటుంబాలకు భూ హక్కుల పత్రాలు పంపిణీ కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆధునిక మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం ద్వారా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే పనులు చేపట్టబడ్డాయి. ప్రజలకు నిరంతరం తాగునీటి సరఫరా అందించే కొత్త పైప్ లైన్ వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయి. భారీ వర్షాల సమయంలో నీటి నిల్వ సమస్యలు తగ్గించేందుకు స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ పనులు కొనసాగాయి. రవాణా సౌకర్యాలు మెరుగుపరిచే లక్ష్యంతో నిండమూరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టబడింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలను విస్తరించే పనులు జరిగాయి. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతి గదులు, ఆధునిక విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయి. చారిత్రక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పరిరక్షణ మరియు పునరుద్ధరణ పనులు చేపట్టబడ్డాయి. కాజా ఈస్ట్ లేక్ పార్క్ ను కుటుంబాలకు, పిల్లలకు, వృద్ధులకు విశ్రాంతి తీసుకునే అందమైన ప్రజా ప్రదేశంగా అభివృద్ధి చేశారు. ఇలా 2019 నుండి 2026 వరకు మంగళగిరిలో సంక్షేమ కార్యక్రమాలు, మౌలిక వసతులు, అభివృద్ధి, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, తాగునీరు, రవాణా, పర్యావరణం మరియు వారసత్వ పరిరక్షణ వంటి అనేక రంగాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి భవిష్యత్తును ఎంతవరకు మార్చగలవు, వాటి పూర్తి ఫలితాలు ప్రజలకు ఎంత మెరుగు చేరుతాయి, అది రాబోయే రోజుల్లో స్పష్టమవుతుంది. మీ అభిప్రాయం ఏంటి? మంగళగిరి జరిగిన ఈ అభివృద్ధిని పనులు నియోజక భవిష్యత్తును శాశ్వతంగా మార్చగలవా? కామెంట్స్ లో మీ అభిప్రాయం తెలియజేయండి. ఎవరైనా సరే మంగళగిరి నుంచి మన వీడియో చూస్తుంటే ఇది నిజమా కాదా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.